అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు ఇస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామంది హృదయాలు తెరిచి చూస్తే అందులో కనిపించేదంతా ఒకటే, దిగులు. భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. పిల్లల జీవితాలు ఏమైపోతాయి, వారి చదువులు ఏమైపోతాయి, ఉద్యోగాలు వస్తాయా రావా, వివాహాలు కాని వారి హృదయం ఎలా ఉందంటే ఎలాంటి భర్త వస్తాడు, ఎలాంటి భార్య వస్తుంది. ఈ కడవరి దినాల్లో చాలా ప్రశ్నలు మన హృదయంలో కదులుతూ ఉన్నాయి. ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం, సగంలోనే కొంతమంది గృహాలు ఆగిపోయాయి. మనసంతా ఎలా అయిపోయిందంటే దిగులు చేత నింపబడింది. మనుషులు దూరం అయిపోతుంటే దిగులు చెందుతున్నాం. అంతెందుకయ్యా, ఆరోగ్యాలు క్షీణించిపోయాయి. మానసిక ఒత్తిళ్లు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి మనిషి, ప్రతి కుటుంబాలు కూడా దిగులు చేత నింపబడున్నాయి. ఈరోజు అలాంటి పరిస్థితుల మధ్యన వీడియో చూస్తున్న మీతో నా ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నారు. మీరేవీ కంగారు పడద్దు. మనం కేవలం దేవుని వైపు చూడగలిగితే మన భవిష్యత్తుని నా ప్రభు తారుమారు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ మాట చదవగలిగితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రభు మనస్సులో దాగున్న మాట ఈరోజు మీతో పంచుకుంటున్నారు. అయ్యా, ఈరోజు మీకుండిన పరిస్థితి చాలా కష్టమైందే. ఈరోజు మీకు ఎదురవుతున్న అవమానాలు కావచ్చు, ఈరోజు మీ కుటుంబ స్థితిగతుల్లో కలుగుతున్న రోగాలు, మానసిక ఒత్తిడులు, రకరకాల అపజయాలు కావచ్చు. ఇవన్నీ చూసి ఇంక మన జీవితం అయిపోయింది, ఈ శ్రమకాలంలో మేము కొట్టుకుపోతాం, ఈ దుఃఖకాలంలోనే మిగిలిపోతామేమో అని దిగులు చేత నింపబడిన మీ హృదయాలతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను మీకోసం ఉద్దేశించిన సంగతులు మీకు తెలియవు కానీ మనల్ని సృజించిన దేవాది దేవునికి సమస్తము తెలుసు. ఆయన అంటున్నారు కదా, అవి రాబోవు కాలములో అవి ఆశీర్వాదకరమైనవే కానీ హానికరమైనవి అంత మాత్రము కాదు. మరి ప్రస్తుతం ఏంటయ్యా నా జీవితంలో ఇన్ని కష్టాలు, మరి ప్రస్తుతం ఏంటయ్యా ఇన్ని అపజయాల మధ్యన మేము పరిగెడుతున్నామంటే నేను అంటాను, కీడు వెనకాల నా ప్రభు మేలు దాచుంచాడు. ఈరోజు మేము ఆశీర్వాదాలు అనుభవించడం గల కారణం ఏంటో తెలుసా? ప్రభు మమ్మల్ని క్యాన్సర్ అనే మరణకర రోగం మధ్యన ప్రభు మమ్మల్ని నడిపించారు. ఆ క్యాన్సర్ మధ్య నడుస్తున్నప్పుడు మా భవిష్యత్తు ఏమైపోద్దని దిగులు చెందాం, మా కుటుంబాలు ఏమైపోతాయని దిగులు చెందాం, మా మందిరాలు ఏమైపోతాయని దిగులు చెందాం. అంతెందుకు, మా చుట్టూ ఉండే చాలామంది ప్రజలు అన్నారు, ఇంకెక్కడితో వారి జీవితాలు అయిపోయాయి, మరలా మేము వారిని చూస్తామో లేదని ఎన్నెన్నో మాటలు మా చుట్టూ జరుగుతున్నాయి. కానీ గొప్ప విషయం ఏంటంటే మన ప్రభు మా కోసం ఆలోచించిన సంగతులు మాకు సమాధానకరమైనవి కానీ హానికరమై అంత మాత్రము కాదన్న సంగతి ఈరోజు ప్రజలు తెలుసుకోగలిగారు. ఈరోజు అదే విశ్వాసంతో చెప్తున్నాను, ఈరోజు నీకుండిన శ్రమ ఎంతో కాలం ఉండదు, ఈరోజు నీకు ఎదురవుతున్న ప్రతి అపజయాలు ఎంతో కాలం ఉండవు. నా ప్రభు మీ అందరి కోసం ఆలోచించిన సంగతులు అవి మీకు సమాధానకరమైనవి అన్న సంగతి ఈరోజు మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏమీ దిగులు చెందొద్దు, మీ పిల్లల భవిష్యత్తును నా ప్రభు కడతారు. ఏమీ దిగులు చెందొద్దు, మీ కుటుంబ పరిస్థితులు నా ప్రభు మారుస్తారు. మీ ఆరోగ్య పరిస్థితులు దేవుడు మారుస్తారు. మీ యొక్క కుటుంబ స్థితిని అంతా దేవుడు మార్చి ఉన్నతమైన శిఖరాల వైపు నా ప్రభు మిమ్మల్ని నడిపిస్తారు. అంతెందుకయ్యా, ఎక్కడైతే మీరు కన్నీరు కార్చారో అక్కడే ఆనంద బాష్పాలు నా ప్రభు కురిపించడానికి ఆశపడుతున్నారు. ఎన్నడూ దిగులు చెందొద్దు, ప్రార్థించండి. ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని మీరు అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్.